రాబోయే 10.5 ఏళ్లు సీఎం కుర్చీ నాదే, టచ్ చేసేవారే లేరు అంటూ ఢిల్లీ వేదికగా జరిగిన చిట్చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఫార్ములా ఈ వివాదం వరకు, కాళేశ్వరం నుంచి పాలమూరు ప్రాజెక్టుల వరకు, జనగణన నుంచి జమిలి ఎన్నికల వరకు అనేక కీలక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. అనేమన్నారో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఢిల్లీలో మీడియాతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి, నాకు ఎవరూ పోటీ కాదు, 10.5 ఏళ్లు నేనే సీఎం. జనగణన డీలిమిటేషన్ తర్వాత 2029లో జమిలి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని భావిస్తున్నా. పారదర్శక రిపోర్ట్ కోర్టుకు నివేదిక ఇవ్వాలని పోలీసులకు చెప్పా. కేసీఆర్ని జైలుకు పంపాలంటే చట్ట ప్రకారమే జైల్లో వేస్తాం. కాళేశ్వరం, ఫార్ములా ఈ, ట్యాపింగ్ కేసు ఏదైనా దర్యాప్తు ఆధారంగానే ముందుకు. కాళేశ్వరంలో 3 గేట్లే కాదు, ప్రాజెక్ట్ అంతా అధ్యయనం చేయాలని ఎన్డీఎస్ఏ అంటోంది. కేసీఆర్, హరీష్ రావు కోరినట్టుగా ప్రభుత్వం నడవదు. కాళేశ్వరం, ఫార్ములా ఈ, విద్యుత్ స్కామ్పై కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా. 600 ఎకరాల్లో శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ హబ్ వస్తుంది. 2034 కల్లా బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రావచ్చు. మెట్రో ఫేజ్ 2, రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళనకు కేంద్ర బడ్జెట్లో 0. ఒక కౌన్సిలర్ పదవి కోసం మనుషుల్ని చంపేవాళ్లం కాదు. నమ్మకం లేకపోతే మక్తల్ కేసును కిషన్ రెడ్డి సిబిఐకి ఇవ్వచ్చు. ట్యాపింగ్ చేసి ఫోన్లు వినడం ఒక మానసిక రోగం. సింగరేణి టెండర్లపై అసెంబ్లీలో చర్చ పెడతాం. అన్ని డాక్యుమెంట్లు ఇస్తా, కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి బకాయిలున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 33% పని పూర్తయింది. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, ఆయన జాతి సంపద. జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి నేనే ఆవిష్కరిస్తా. గోదావరిపై మా ప్రాజెక్టులకు ఏపీ వల్లే ఎన్ఓసీలు రావట్లేదు. అందుకే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నామన్నారు రేవంత్ రెడ్డి.